రాజుల ఒక్కడు కూడా మిగలకుండా నిద్రపోతున్నప్పుడే చంపేయాలి. ఒక్క ప్రాణం మిగిలిన శౌర్యంగా ప్రతీకారం ఊహించుకోలేం. Oh my god, they're terrible. ఎందుకురా? Well, they say die in their sleep. Or rather that. Oh, they're just hanging people everywhere. Oh. ఆ రోజుతో మొత్తం శౌర్యాంగతగా అంతమైపోయింది. రాజమన్నార్ జరిపిన ఊచకోతకు భయంతో అందరూ తలొంచారు. ఖాన్సార్ చుట్టూ పెద్ద గోడ కట్టి అతిపెద్ద ఆర్మీని తెచ్చుకొని Basically a dictator. ఖాన్సార్ ని తిరుగులేని శక్తిగా మలిచాడు. Okay. రాజమన్నార్ 61 మంది కాపర్లతో పాటు దొరలుగా ఉన్న 8 స్థానాల్లో 5 స్థానాలు ఘనియార్ల తెగకు Wow, కేటాయించాడు. that's convenient. వాలి, Majority. గురుంగ్, చీకా, So, రంగ, నారంగ్ మిగిలిన 3 స్థానాలు తన కుటుంబ సభ్యులకిచ్చాడు. ఓం రాజమన్నార్ మొదటి భార్యకి అన్న, భారవ రాజమన్నార్కి అల్లుడు, రుద్ర తన మొదటి భార్య కొడుకు, రాధారమ రాజమన్నార్ మొదటి భార్య కూతురు, రాజమన్నార్ గౌరవం, రాజమన్నార్ గర్వం. okay. కాపర్లకి గాని దొరలకి గాని వాళ్ల మధ్య ఎన్ని విభేదాలున్నా రాజమన్నార్కి వ్యతిరేకంగా ఎవ్వరూ వెళ్లేవాళ్లు కాదు. వేల సంవత్సరాలకు పైగా వైలెంట్ నేచర్ ఉన్న వీళ్లు 25 ఏళ్లుగా అణిగిమణిగి ఉన్నారు. ఆ రోజు వరకు. నేను విన్నది నిజమా? మీరు ఖాన్సార్ నుంచి బయటకు వెళ్తున్నారా? అవసరమైతే నేనే వెళ్తాను నాన్న. దేవాలయాలు కట్టేది మతం వ్యాపించడానికి, రాజ్యాలు పాలించేది వారసత్వం వ్యాపించడానికి, ఖాన్సార్ని నిర్మించింది కేవలం ఒకే ఒకటి వ్యాపించడానికి. ఆయా దాన్ని ఇప్పటి వరకు నేను కొనసాగించాను. దాన్ని ఎవ్వడూ దాటకూడదు. ఇప్పుడు ఎవరు దాటారు నాన్న? అది కనుక్కోవడానికి నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చేంత వరకు ఖాన్సార్ నీ చేతుల్లో పెడుతున్నాను రమా. దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోగలవనే నమ్మకం నాకుంది. Oh, someone's gonna have what Sorry, Nana. she's in the charge. కట్ట, మీ నిర్ణయాన్ని ఎవరు కాదనరని నాకు తెలుసు. అయితే మీ అల్లుడుగా ఒక విషయం అడగలనుంది. Oh. అతన్ని ఇప్పుడు క్షమిస్తారు. ఎవరిని? మీ కొడుకుని. వరద Yeah, when you... కడియం ఎందుకురా విశ్లేషావు? ఎందుకు విశ్లేషావు? నేనిచ్చిన విలువని వాడు విసిరేశాడు. వాడికి నా కొడుక్క ఉండే అర్హత లేదు. Oh, తనకు wow, he 10 ఏళ్ళు lost a కదా. lot. నువ్వెందుకంత పట్టించుకుంటున్నావు? మీ ముందు నిలబడి ఈ విషయం మాట్లాడే ధైర్యం ఎవ్వరికీ లేదు కాబట్టి ఇప్పటికి కూడా మీరు భోజనం చేసేటప్పుడు మీ కుడివైపు వరదాకు ఒక కుర్చీ పెడతారు కాబట్టి మీ నాన్నగారు శివమన్నాన్ని చూసిన ప్రతిసారి వరదానే గుర్తుకొస్తాడు కాబట్టి తను కూడా మీ రక్తమే కర్త. Oh, wow. రుద్రాకి దక్కే గౌరవం తనకు కూడా దక్కాలి. 30 ఏళ్ళగా ఈ కుర్చీ పైనే Wow, కూర్చునున్నాను. it's been that long? ప్రతి నిర్ణయం ఖాన్సార్ కోసం మాత్రమే తీసుకున్నాను. ఈ రోజు మొట్టమొదటిసారిగా ఒక నిర్ణయం నా కోసం తీసుకుంటున్నాను. మీ కుర్చీలో ఒక కుర్చీ కావాలి. Oh, he's gonna give it to his son. నువ్వు అక్కడివే నా కోసం నిస్సందేహంగా ఏదైనా ఇస్తావని నిన్నడుగుతున్నాను రంగా. Oh, of course it's him. Look at him. He's like, ah, of course. నేనుండగా నా కొడుకు వరదరాజమన్నారిని త్వరగా చూడాలనేది నా కోరిక.
వరద రాజమన్నార్ రెండవ భార్య కొడుకు. చిన్నప్పుడే ఒక కడియం త్యాగం చేయడం వల్ల ఇన్నేళ్లు దొరకాలేకపోయాడు. స్థాయి కాపరైన వైఖరెప్పుడు దొరలానే ఉంటుంది. ఇస్తావా రంగా? All the other ones are like, Better not say no. మీరు అడగకూడదు కర్త, ఆజ్ఞాపించాలి. నేను ముఖ్యమైన కారణం వల్ల ఖాన్సార్ నుంచి బయటకు వెళ్తున్నాను. తిరిగి వచ్చాక వరదరాజమన్నార్ని త్వరగా చేసే క్రతువు పూర్తి చేయాలి బలి. wow. That's the other one. And he just found out that he's the least liked out of all those people. Oh, Voted off the island. Little sad, literally. In a heartbeat too, bro. That's Yeah, the brother that's who the- took away the ring, Yeah. the nose ring, I'm sure. Yeah. That looks like him. He's got the. Aww. Oh, He's talking in and the this chair, is why he got bro. kicked out. For sure. That personality. ఉండగా నీ కుర్చీని ఎందుకు అడిగాడో Well, you తెలుసా got attached to రంగా? a chair. Yeah. Look at us. నీకు తెలుసులే. పాతికేళ్ల క్రితం వాడు father picked up the bracelet. కడియాన్ని తీసుకొని మీ నాన్న దొర అయితే అది గెలిచినట్టు కాదు, ఏదో That would be his కుక్కకి dad. ఎముక దొరికినట్టు I can see అనిపించి this. ఈ రోజు ప్రాణం అడుగుంటే ఇచ్చేవాడు. కుర్చీ ఎలా ఇస్తాడు? I'm dead. వదులుకుంటావా రంగా? కర్త రాజమన్నారు మాట దాటకూడదు కదా. రాజమన్నార్ ఆజ్ఞ కంటే ఇంకా పెద్ద ఆజ్ఞ Uh-oh. ఒకటి ఉంది. ఖాన్ సార్ నిబంధన. ఆ నిబంధనలో అతి ముఖ్యమైన నియమం ఒకటి ఉంది. Okay. బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే He's just trying to get him killed. కుర్చీ. రంగా నీది ఇప్పుడు పుట్టిన పగ, కాని రుద్ర పగ వరద పుట్టినప్పటి నుంచి. Oh. మీపై ఎందుకింత ప్రేమ, దీంట్లో నాకేంటి అని మీరు అనుకోవచ్చు. ఈరోజు నిన్ను లేవమన్నాడు, రేపు నన్ను లేవమంటాడు. కానీ నిబంధనలో అది లేదు. నేను నిన్ను కొడతాను, నువ్వు నన్ను కొట్టు, పోరాడదా. బలమున్నోడిదే రాజ్యం, బలమున్నోడిదే కుర్చీ. Man, he's speaking dangerous things. రుద్ర వరదని చంపడానికి వెళ్తున్నాడా? నమ్మలేకపోతున్నా. రుద్ర పండిత్ ని పిలిపించాడు. పండిత రాజమన్నార్ తిరిగి వచ్చాక వరద దొరవుతాడు. రాజమన్నార్ తిరిగి వచ్చేళ్ళు వర్తానే లేడంటే Oh. Don't mess with him. He's literally stirring the pot. Like, look at that. And he gonna get burnt. Look, he's trying to orchestrate all this so he can get the Yeah. throne. So he can get the రాజ్యం throne. బలమున్నోడిదే కుర్చీ. That guy dying. So